అందరికి నమస్కారం. ఈరోజు రాబడిన సమాచారం మేరకు నంద్యాల పట్టణంలో ఎస్ఐ సురేష్ తర్వాత మా సిబ్బందితో కలిసి వెహికల్ సీక్వెన్స్ చేయగా అభిషేక్ అని చెప్పి మా ఎస్బీఐ కాలంలో ఉంటాడు ఆ అబ్బాయి, తర్వాత ఇంకో ముగ్గురు ముద్దాయిలు, దాంట్లో ఒక మైనర్ హైదరాబాద్కి చెందిన శివ పిల్లలు, తర్వాత అమ్మలపల్లికి చెందిన మహేంద్ర అని చెప్పి ఈ ముగ్గురు ప్లస్ ఇంకో మైనర్ అబ్బాయి, వీళ్ళంతా కలిసి ఏంటంటే దొంగ మోటార్ సైకిల్ తీసుకొని పోతున్నాక వాళ్ళని అనుమానంతో విచారించారు. ఇంకా 5 మోటార్ సైకిల్ మేము ఈరోజు రికవర్ చేయడం జరిగింది. దాని విలువ 4 లక్షల రూపాయలు ఉంటుంది. మా 2 సంబంధించి 2 మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. తర్వాత మహానంది పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక మోటార్ సైకిల్ ఉంది. మిగతా ఇంకా కొంచెం ఐడెంటిఫై చేస్తున్నాము. వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఈ నలుగురు కూడా మోటార్ సైకిల్ అని మారుతారం చేయకుండా తీసుకొని వచ్చి దొంగిలించుకుని పోయి మెయిన్ గా షిండే చంద్ర అని చెప్పి వైఎస్ఆర్ లో ఉంటాడు, ఆయనకి ఇవ్వడము, ఆయన తీసుకొని పోయి దాన్ని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఆయన మీద కేసు రిజిస్టర్ అయింది. ఆయన పరారులో ఉన్నాడు, త్వరలో పట్టుకుంటాము. ఆయన దొరికితే చాలా మోటార్స్ మనకు ఓడిపోతాయి. మేము పబ్లిక్ చేసే అప్పీల్ ఏమంటే దయచేసి మోటార్ సైకిల్స్ మీరు లాక్ చేసుకోండి. కాంపౌండ్ ఉంటే కనుక కాంపౌండ్ ఇంటి బయట కాకుండా రాత్రిపూట లోపల పెట్టుకోవాలని చెప్పి ఇంటి లోపల పెట్టుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఆసుపత్రికి వచ్చేవారు ఈ హరిబురిలో తాళం చేయి కూడా మోటార్ సైకిల్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. దయచేసి మోటార్ సైకిల్ మీరు ప్రాపర్ గా లాక్ చేసుకొని పోవాలని చెప్పి మేము కోరుతున్నాము. అన్ని చోట్ల టౌన్ లో ఈ మధ్య సీసీ కెమెరాలు ఉన్నాయి. సో దొంగతనం చేసే వాళ్ళు తప్పించుకోలేరు. అలాగే మా అబ్జర్వేషన్ ఏమంటే టౌన్ లో చాలా మోటార్ సైకిల్స్ సరైన రికార్డ్స్ లేవు. రికార్డ్స్ మేము త్వరగా చెక్ చేసామంటే చాలా బండ్లు బయటపడుతున్నాయి. కాబట్టి సరైన రికార్డు ఉన్న మోటార్ సైకిల్ మాత్రమే కొనాలని మేము కోరుతున్నాం.